ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయండి. బంగారంతో పోలిస్తే వెండి విపరీతంగా పెరిగిపోతుంది. ఒకసారి 2025 జనవరిలో కిలో వెండి 90,000 రూపాయలు ఉంటే ప్రస్తుతం 3,10,000 రూపాయలు నడుస్తుందండి. వెండి అమాంతం పెరిగిపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఏఐ టెక్నాలజీలో కావచ్చు, ఈవీ వెహికల్స్ లో వెండి వినియోగం ఉన్నట్టుగా మనకు ప్రముఖులు చెప్తున్నారండి. అసలు ప్రధాన కారణం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మనం వెండి తీసుకున్నట్టయితే సంవత్సరానికి 800 మిలియన్ల ఓన్సుల వెండి మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కానీ మనకు అనధికారికంగా లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే 2 బ్యాంకులు వెండి పైన ఒక ప్రొపగండా క్రియేట్ చేశాయండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండి 4.4 బిలియన్ ఓన్స్ ఉన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ ముఖ్య బ్యాంకులు వచ్చేసి ఒకటి బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే రెండవది సిటీ బ్యాంక్ అండి. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే షార్ట్ పొజిషన్ క్రియేట్ చేస్తారండి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండి ధర అమాంతం పడిపోయే ప్రమాదం ఉందని ఊహించుకొని తమ వద్ద వెండి లేకపోయినా కానీ వెండి ద్వారా ఒప్పందాలు జరిగినట్టుగా, అమ్మకాలు జరిగినట్టుగా క్రియేట్ చేస్తారండి. ఒకవేళ నిజంగా వెండి కావాలని చెప్పేసి ఏదైనా దేశం కానీ ఇన్వెస్టర్లు కానీ వాళ్ళని అడిగితే వెండి ధరను అమాంతంగా పెంచే ప్రక్రియ అండి ఈ 2 బ్యాంకులు చేస్తున్నాయి. అందువల్లనే మార్కెట్ లో వెండి ధర పెరుగుతున్నట్టుగా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారండి. సో ప్రస్తుత పరిస్థితి గమనిస్తే 2027లో కిలో వెండి జనవరికి వచ్చేసరికి 4 లక్షలు చేరుకుంటుందని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారండి. చూద్దాం వెండి ఏ విధంగా పరుగులు పెడుతుందో. ఇది వెండి పైన నా యొక్క విశ్లేషణ.